రవి బాబు వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చెప్తారు? అన్ని చికెన్ తీసుకొస్తారు. చికెన్ తెస్తున్నారా? వా చికెన్ ఇష్టం మీకు? ఎంత ఇష్టం? చాలా ఇష్టం. ఓకే తల్లి బాయ్. మరి నేను రావద్దా? మరి నన్ను తీసుకెళ్ళవా తల్లి? నువ్వు నేను రానన్నాను కదా. అయ్యో ఏంటి రిఫ్రెష్ చేయగానే పోయింది? అలాగే రిఫ్రెష్ చేసిన ప్రతిసారి స్కిప్ యూట్యూబ్ స్టూడియో అని చెప్పి మొత్తం ఏది ఇది స్కిప్ యూట్యూబ్ స్టూడియో అంటే అది ఓపెన్ అయిపోతుందా? అవన్నీ మాకు తెలుసులే. హలో వెళ్ళండిగా ఇద్దరు. సో సండే తెల్లారింది. ఇప్పుడు 11 అవుతుంది మనకు తెల్లారింది అనమాట. సండే అంటే ఇలా ఉంటది. యూట్యూబ్ లో 20K అవుతుందా అని చెప్పి అరగంట నుంచి పెడితే ఒక నెంబర్ కూడా మారట్లా. ఏంది వచ్చేది? అంతేగా ఉంది. యూట్యూబ్ లో 3 మెంబర్స్ ఎప్పుడు అవుతారో తెలియట్లేదు. 3 మెంబర్స్ కోసం నేను పిచ్చిదల్లా వెయిట్ చేస్తున్నా. 3 డేస్ నుంచి తలనొప్పి వచ్చేస్తుంది. అసలు ఏంట్రా బాబు యూట్యూబ్ ఇంత దారుణంగా ఉంది. ఎంత కష్టపడి వీడియోస్ చేసినా అసలు ఏంటి ఇలా ఉంది, ఏంటి ఇలా ఉంది, నేను ఏం మిస్టేక్ చేశానా ఏంటా నాకైతే అర్థం కావట్లేదు. కానీ అసలు పెరగరు, వ్యూస్ రావు. యూట్యూబ్ ఫస్ట్ నా హోప్స్ అంతా యూట్యూబే. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అక్కడ వ్యూస్ మంచిగా వెళ్తాయి. అక్కడ పెట్టే కంటెంట్ ఇక్కడ పెట్టే కంటెంట్ అక్కడ ఫాలోవర్స్ కానీ వ్యూస్ కానీ లైక్స్ కానీ అన్ని బాగుంటాయి. ఇక్కడ ఏంటోనో మరి నాకు ఏమన్నా పట్టిందా లేకపోతే ఏంటా లేకపోతే ఏమో తెలీదు. చూడు 1/2 అవర్ పైన అయింది, ఒక్కలు కూడా పెరగలేదు. ఎంత బాధగా అనిపిస్తుంది అంటే, ఫస్ట్ లో స్టార్టింగ్ లో చాలా బాగా రీచ్ వచ్చేది. నాకు స్టార్ట్ చేసిన కొత్తలో అయితే వీక్లీ 100 వీక్లీ 100 అలాగా. నాకు స్టార్ట్ చేసినాక 2 months కే 1000 ఫాలోవర్స్ వచ్చేసారు. మానిటైజేషన్ కి వాచ్ అవర్స్ రావడానికి 5 months పట్టింది, కానీ నాకు 2 months లోనే ఫాలోవర్స్ వచ్చేసారు. మరి ఇప్పుడు ఏంటో అలా వెళ్తుంది నిదానంగా. ఆ శాలరీలు కూడా రావు. వచ్చిన శాలరీ బ్యాంకుకి వెళ్ళి నా చేతికి వచ్చేదాకా టెన్షన్ 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 టెన్షనే. చూడండి ముగ్గురు రాల, అందుకే ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు. అందుకే మధ్య నేను లాంగ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు పెడతాను. ఇప్పుడు పనంతా ఆపేసుకుని కూర్చొని లైవ్ దగ్గర కూర్చున్నా, ముగ్గురు పెరుగుతారు కదా అని. మా ఆయన వాళ్ళేమో బయటకు వెళ్ళారు చికెన్ అవి తేవడానికి. అది సంగతి. ఆ ముగ్గురు ఎప్పుడు పెరిగాను, ఒక్కరు కూడా పెరగటల్లా, కొంచెం అటు ఇటు కూడా పెరగటల్లా. ఒక్కళ్ళు పెరిగే అమెజాన్ లో మేము ప్యాక్ ఆఫ్ 2 ఇన్ఫ్యూజ్డ్ వాటర్ బాటిల్స్ తీసుకున్నాం మిల్టన్ బ్రాండ్ నుంచి. ప్యాక్ ఆఫ్ 2 చాలా తక్కువ ప్రైస్ కి అయితే వచ్చినాయి. సో సమ్మర్ కాబట్టి ఇప్పుడు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయితే చేస్తున్నాను. సో మింట్ లీవ్స్ అండ్ లెమన్. సో ఈ సమ్మర్ కి మనకి చాలా రిఫ్రెషింగ్ గా ఉంటది, స్కిన్ గ్లో అవుతుంది. అండ్ విటమిన్ సి, ఇమ్యూనిటీ కోసం, ఫేస్ గ్లో కోసం, బొల్లు తగ్గడానికి కూడా. సో దీనికి వచ్చేసి మనకి ఇట్లా ఒక క్యాప్ అయితే ఇచ్చారు. మా ఆయన పాపం వెయిట్ చేస్తున్నారు, ఇందా నుంచి నేను వీడియో అన్నానని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సో ఇదైతే ఇట్లా డిప్ చేసేసి ఇలాగేనా. సో దగ్గరగా చూడండి, ఇలా అయితే పెట్టేసి ఇలా పెట్టేయాలి. ఓకేనా. వాటర్ ఫుల్ పట్టుకోవచ్చు. మా ఆయన పట్టనివ్వాల నన్ను. ఎట్లా పోస్తావు? అట్లా కూడా పట్టచ్చా? అట్లా కూడా పట్టచ్చు. నేనేం మామూలుగా పట్టుకోనొచ్చా? నేను అంత అప్డేట్ అవ్వలేదు. ఆపు. సో ఎవరైతే డైట్ లో ఉంటారో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. డైట్ అనే కాదు, మామూలుగా కూడా సమ్మర్ కి వడగాలులు వడదెబ్బలకి మామూలు బాటిల్ లానే ఉంటది. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ గానీ యూజ్ చేసుకోవచ్చు.
నార్మల్ వాటర్ బాటిల్ లో కూడా యూజ్ చేసేయచ్చు ఇది తీసేసి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకైతే ఇట్లా క్యాప్ వచ్చేసింది, దీన్ని అయితే ఇట్లా తీసేసుకొని వాటర్ తాగేయచ్చు. లెమన్ ఫ్లేవర్ వస్తుంది. సో ఈవినింగ్ ఇంకా చూడాలి. మీకు కూడా కావాలంటే వెంటనే లింక్ అని కామెంట్ చేయండి. మా ఆయన తగ్గ నవ్వుకుంటున్నాడు, వీడియో తిత్తే ఎప్పుడు తాగుదామా అని అన్నట్టుండి ఎదురు చూస్తున్నాడు. సో ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటే ఫ్రీగానే తాగడం కాదు, కొంతసేపు అవ్వాలి, అది నీళ్ళల్లో ఊరాలి. నేను వీడియో కోసం తాగా. ఉప్పు వేయాలా? ఏమన్నా నిమ్మకాయ నీళ్ళ? మా కుండ చూసారా, సమ్మర్ కదా అని కుండ తీస్తే ఇలా పడిపోతుంది. అందుకే నేను మీషో నుంచి అయితే ఈ కుండ స్టాండ్ ఆర్డర్ చేశాను. దీనిలో ఏంటంటే మనకి కిందన ప్లేట్ కూడా వచ్చింది, వాటర్ అనేది స్టోర్ అయిపోతుంది. అప్పుడు దాని వల్ల ఏంటంటే మనం తీసుకొని మళ్ళీ వాటర్ మార్చుకోవచ్చు. అండ్ కిందన నేను రివర్స్ లో పెట్టాను అనమాట. సో కిందన మనకి ఇలా రబ్బర్స్ కూడా ఇచ్చారు సపరేట్ గా. అండ్ దీనిలోనే మనకి స్టోరేజ్ కూడా వచ్చింది, గ్లాసెస్ పెట్టుకోవడానికి. ట్యాప్ ఉంటే ట్యాప్ వాటర్ కూడా పెట్టుకోవచ్చు. ఈజీగా ఉంది, చూడడానికి కూడా షోగా ఉంది. చిన్న చిన్నవన్నీ పట్టేస్తాయి. సో మీకు కూడా కావాలంటే వెంటనే లింక్ అని కామెంట్ చేయండి, తక్కువ ప్రైస్ కే ఉంది. సమ్మర్ లో కొండ నీళ్ళు తాగండి, హెల్దీగా ఉండండి, ఫ్రిడ్జ్ వాటర్ తాగద్దు. ఇక టీవీ చూద్దాం మానేసి నేనైతే పనులు చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఈ రోజు నేను చికెన్ బిర్యానీ అయితే కుక్ చేద్దామని చెప్పి అయితే స్టార్ట్ చేశాను. సో మా ఆయన ప్రమేయం ఏమీ లేకుండా మొత్తం సొంతంగా నేనే వండాలనుకున్నా. సో మా ఆయనకి చెప్పాను నాకు కావాల్సినవి తీసుకురా అని చెప్పి. ఇంకా ఆయన అయితే తీసుకొచ్చారు. సో రైస్ అయితే ఉడికిచ్చి పక్కన పెట్టేశాను. ఫుల్గా ఉడకొద్దు, 80% ఉడికితే సరిపోతుంది. దాని తర్వాత వాటర్ అంతా తీసేసి మనము చల్లార్చాలి. అంతలోపు నేను చికెన్ మ్యారినేట్ చేయలేదు. సో ఫస్ట్ చికెన్ మ్యారినేషన్ చేయడానికి అప్పటికి మా హస్బెండ్ రాలే. సో రాగానే అయితే స్టార్ట్ చేశాను. సో చికెన్ మ్యారినేషన్ కి నేను ఒకేసారి బిర్యానీ పాట్ లోనే కలిపేద్దాము, మళ్ళీ దానిలో నుండి ఉప్పు కారాలన్నీ వేరే దానిలోకి షిఫ్ట్ చేయడం ఇదంతా ఎందుకని చెప్పి. సో మధ్య మధ్యలో మా ఆయన కొన్ని గుర్తు చేశారు. అన్నం ఉడికించేటప్పుడు చెక్క లవంగాలను ఉప్పు వేయాలి, ఆ విషయం అయితే మర్చిపోయాను. అండ్ ఇందులో కూడా ఏదో చెప్పాడబ్బా మర్చిపోయాను నేను, కొన్ని మర్చిపోయి గుర్తు చేశాడు. మాక్సిమం నేనే సొంతంగా అయితే వేసేసాను. ఏ మాటకి ఆ మాట ఈ రోజు అయితే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నాలో ఉన్న టాలెంట్ అంతా తొక్కేస్తున్నారు, అందుకే నేనే ముందుకు వచ్చాను. అండ్ నిన్న ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు, సో లైటింగ్ సరిపోవట్లేదు, వాయిస్ ఓవర్లో కరెక్షన్స్ ఉన్నాయి, డైరెక్ట్ వాయిస్ ఓవర్ బాగాలేదు, లాంగ్ వీడియోస్కి థంబ్నెయిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పేసి కామెంట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్, మీ ఒపీనియన్ని షేర్ చేసుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకొక సిస్టర్ అయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, ఫస్ట్ కంటే ఇప్పుడు చాలా బెటర్గా అయ్యారని, కొంతమంది ఏమో 20K అయింది కంగ్రాచులేషన్స్ అని చెప్పి అందరూ అయితే నాకు మెసేజ్ చేశారు. మీ అందరికీ కూడా నాకు చాలా థ్యాంక్స్. సో ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా, ఇంకా కొత్తిమీర పుదీనా ఏం చేసింది దేన్ని కొరికేసింది దాన్ని. అప్పుడు ఏమైంది? ఏం సౌండ్ వచ్చింది నాన్న? డైనోసార్ సౌండ్ వచ్చిందా? అప్పుడు ఏమైంది? ఎవరు లైన్ ఏడుస్తుందా? మరి డైనోసార్ ఏం చేస్తుంది? చూస్తుందా? అప్పుడు భయం వేసిందా? ఎవరికి? నాన్నకా? నాన్నకి భయం కదా. తర్వాత నాన్న ఏం చేశాడు? ఏం చేశాడు? తర్వాత ఏమైంది చెప్పు. సరే తర్వాత ఏమైంది? అలా దగ్గొచ్చినప్పుడు లయన్ కా నేను మ్యారినేషన్ చేసే టయానికి 12:30 అయింది. ఇంక మా హస్బెండ్ ఏమన్నారంటే ఇప్పటికిప్పుడు వేసేస్తే ముక్కకి ఉప్పు కారం ఏమేమి పట్టావు కదా, ఒక 1/2 అవర్ ఆగుదాంలే అన్నారు. అవి కోసం నేను పప్పు అన్నం సపరేట్ గానే వండేస్తాను, ఎందుకంటే పిల్లలు ఆగలేరు. ఆగినా సరే ఈ బిర్యానీ స్పైసీగా ఉంటుంది కాబట్టి అంత ఇష్టంగా తినలేరు. కాబట్టి నేనైతే ఇంకా 1/2 అవర్ అయిన తర్వాత మళ్ళీ రైస్ అయితే వేసేసి లేయర్స్ గా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అట్లయితే వేసుకుని ఆ లేయర్స్ అయితే వేసి పైన గీ కూడా బాగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నేను ఇది మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు చేశాను.
అప్పుడు ఎప్పుడు మా పెళ్ళైన ఒక 1.5 ఇయర్ కంటే నియర్లీ ఒక 9 ఇయర్స్ బ్యాక్. దాని తర్వాత అసలు నేను చేయలేదు. ఇప్పుడు ఒక 3 మంత్స్ నుంచి అనుకుంటున్నా తినాలి 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 అని. ఇక సండేలో ఏదో ఒక హడావిడి అయిపోవడం, రెడ్ బకెట్ బిర్యానీ లేకపోతే అది ఇది అని చెప్పి తెచ్చేసుకోవడం. నాకు ఎందుకో అవి తిన్నా కూడా అంత టేస్ట్ ఫీల్ రావట్లేదు. మనం చేత్తో మనం వండుకొని హాయిగా తింటే సంతృప్తిగా ఉంటది. ఈ రోజైతే నాకు అదే అనిపించింది. నేను చెప్పాను నేనే కుక్ చేస్తానని. ఇంక దాని మీద పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే మూత లేకపోతే చాపర్ బోర్డ్ పెట్టేసి దాని పైన రోల్ అయితే పెట్టాను. సో, ఐ యామ్ ద చెఫ్ అని చెప్పి ఇక్కడ ఒక చిన్న క్లిప్ తీసుకున్నా. ఇది షార్ట్ పెడదాము అని చెప్పేసి. అండ్ షార్ట్స్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ చేయండి అని కూడా అయితే చెప్తూ ఉన్నారు. సో, లాంగ్ వీడియోస్ నేను డైలీ పోస్ట్ చేయనా, డే బై డే పోస్ట్ చేయనా అనేది కూడా చెప్పండి. డైలీ పోస్ట్ చేయడానికి నాకు వీడియో స్టోరీస్ సరిపోవట్లేదు. అండ్ నాకు చాలా బర్డెన్ లాగా కూడా అనిపిస్తుంది. వ్యూస్ కూడా పెద్దగా రావు కాబట్టి. సో, ఇక్కడైతే బాగా కుక్ అయిపోయింది. చెక్ చేస్తున్నాము. సో, అప్పటికి నేను రెడీ అయిపోయాను. కొన్ని రివ్యూ వీడియోస్ అయితే ఉన్నాయి మీషో నుండి తీసుకున్నవి. సో, కోక్ తీసుకొని చాలా డేస్ అయింది. ఈ రోజు అయితే తింటున్నాను. ఇది కానీ మా యోగా మ్యామ్ చూడాలా, నేను డైట్ చేయమంటే చేయవు కానీ ఇవన్నీ తింటున్నావు అని చెప్పి ఫుల్ ఉంటుంది నాకు ఇక. సో, ఇక్కడైతే నేను మీషో జ్యువెలరీని వేసుకున్న. ఈ శారీ మన పేజ్లోదే. నా దగ్గర ఇంకా శారీస్, డ్రెస్సెస్, నైటీస్ కొన్ని అలాగే ఉండిపోయినాయి. ఎవరికైనా కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. నా స్టాక్ని క్లియర్ చేయండి. ఇదైతే నా నుంచి ఒక రిక్వెస్ట్ మాత్రమే. అండ్ బిర్యానీ మాత్రం అస్సలు ఎంత బాగుందో అబ్బా. నాకైతే అన్నీ సరిపోయినాయి. మా ఆయన ఏదో ఒక వంక చెప్పాలి కాబట్టి ఉప్పు తగ్గిందని చెప్పాడు. నిజంగా నాకైతే మాత్రం సూపర్ అంటే సూపర్గా నచ్చింది. దాని తర్వాత మీషోలో నేను తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ రివ్యూస్ అయితే ఇస్తాను. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, చెక్ చేయండి. మీషో నుంచి తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్, మీషో అమెజాన్ నుంచి తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఫాస్ట్గా చూపిద్దాం అనుకుంటున్నాను. సో, ఇది వచ్చేసి స్టోరేజ్ బాక్స్ ఇట్లా అయితే వచ్చేసింది. ఇది నాకు 150 రూపీస్ పడింది. మీషో నుంచి తీసుకున్నాను. నేను వేసుకున్న జ్యువెలరీ సెట్ విత్ ఇయర్ రింగ్స్, పాపడ బిల్ల కూడా వచ్చింది. అది కూడా నాకు 1000 అలా రేంజ్ లో పడింది. సో, ఇవి వచ్చేసి బ్యాంగిల్స్, కాశ్మీర్ బ్యాంగిల్స్ కూడా నేను మీషో నుండే తీసుకున్నాను. వాటితో పాటు జడబిల్ల కూడా నేను మీషో నుండే తీసుకున్నాను. అండ్ దాంతో పాటు ఇది వచ్చేసి టీ ఫిల్టర్, గ్రీన్ టీ ఫిల్టర్ లాగా అన్నమాట. ఇట్లా ఓపెన్ చేసి లోపల లీవ్స్ వేసేసి వాటర్ లో అయితే పెట్టొచ్చు. అండ్ దీనికి మనకి ఇట్లా హ్యాంగ్. సో, మైక్ లో ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా అక్కడికి సౌండ్ కట్ అయిపోయింది అనమాట. సో, చాలా అయితే తీసుకున్నాను రివ్యూస్ కోసమే. అన్నీ నేను ఉంచుకోను. అన్ని నేనే ఉంచుకుంటే ఇక నాకు వచ్చే ఏ డబ్బులు మిగలవు అనమాట. సో, జస్ట్ రివ్యూ కోసం. గ్రీన్ టీ హ్యాండిల్ గ్లాస్ కి మనం ఇట్లా పెట్టుకోవచ్చు. దీంతో పాటు మేము మిల్టన్వి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాం. ఆల్రెడీ దీనిలో లెమన్, మింట్స్ వేసుకొని ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయితే తాగుతున్నాం. ప్యాక్ ఆఫ్ అమెజాన్ నుండి తీసుకున్నాం. తక్కువ ప్రైస్ అయితే వచ్చినాయి. ఈ సమ్మర్ లో మనము ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ వల్ల చాలా మంచిది. ఇది వచ్చేసి మీషో నుండి తీసుకున్న. ఫ్యాన్ కి బాక్స్ తో పాటు వచ్చింది. అండ్ లోపల మనకు చార్జర్ ఇచ్చారు. అండ్ ఈ ఫ్యాన్ అనేది ఫోల్డబుల్. సో, దీనికి మనకు లైట్స్ 3 మోడ్స్, ఫ్యాన్ కూడా 3 మోడ్స్ అయితే ఉంటది. మనకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు, అవసరం లేనప్పుడు లాంగ్ పెట్టచ్చు. దాంతో పాటు నేను మీషో నుంచి ఒక ఇన్విజిబుల్ చైన్ అయితే తీసుకున్నాను. ఇన్విజిబుల్ చైన్ కూడా బాగుంది. 195 రూపీస్కి అయితే వచ్చింది. క్వాలిటీ అయితే బాగుంది. ఈ చైన్ లాకెట్ మనం తర్వాత కూడా రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను అమెజాన్ నుంచి డ్రై షీట్ తీసుకున్నాను కదా, అది కూడా బాగుంది. దానిలో మనకు పిల్లో కవర్స్ కూడా వచ్చినాయి. నార్మల్గా అయితే డ్రై షీట్స్ లో పిల్లో కవర్స్ రావు, దీనికైతే పిల్లో కవర్ కూడా వచ్చింది. దీంతో పాటు నేను మీషోలో నుంచి దుప్పట్టా నైటీలు అయితే తీసుకున్నా. దీనిలో మనకి పాకెట్ వస్తుంది, వెనకాల థ్రెడ్ వస్తుంది, అండ్ పైన చున్నీ వస్తుంది. కాంబో 2లో తీసుకున్నా. ఇదొక కలర్, ఇదొక కలర్ లో అయితే తీసుకున్నాను. అన్ని చూపించేసాను. అండ్ నా మైక్ డీటెయిల్స్ కూడా అవుతున్నారు కదా, నేను పోట్రానిక్స్ మైక్ అయితే తీసుకున్నాను. -7 అమెజాన్ లో 750కో ఏమో తీసుకున్నాను దీన్ని. అండ్ స్ట్రెచబుల్ బ్లౌజ్ కూడా ఒకటి తీసుకున్నాను. అదైతే లోపల ఉంది, తెచ్చుకోలేదు, మర్చిపోయాను. అది కూడా క్లిప్ అయితే యాడ్ చేస్తాను. మొత్తానికి ఇవన్నమాట ఈ వారం ఈ అన్బాక్సింగ్ వీడియోస్తో అన్ని తీస్తున్నా. ఇప్పటివరకు మార్నింగ్ నుంచి బ్లాగ్ ఏం షూట్ చేయలేదు కదా, అందుకే ఇప్పుడైతే నేను ఇవన్నీ తీస్తున్నాను. అవి నిద్రపోతున్నాడు. ఇప్పుడు మూవీ చూడాలనుకుంటున్నా కానీ మా ఆయనకి మనశ్శాంతి లేకుండా నేనైతే ఇవన్నీ వీడియో షూట్ చేయని చెప్పి చేపిస్తున్నా. అండ్ దాంతోపాటు నేను కొండ స్టాండ్ కూడా తీసుకున్నాను. కొండ స్టాండ్ కూడా అక్కడ అయితే పెట్టాను. అది కూడా నేను మీషో నుండి తీసుకున్నాను. కాస్ట్ అయితే చాలా రీజనబుల్ గానే అనిపించింది. గ్లాసెస్ కూడా పెట్టుకోవచ్చు దానిలో. అంతే చూపించేసావా. ఇంకా దాని తర్వాత అయితే ఒక మూవీ అయితే చూసాము. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఈరోజు ఎలాగో బిర్యానీనే కాబట్టి నాకు ఇంకా కుకింగ్ పని ఏం లేదు. ఇంకా అలా కూర్చొని మూవీ చూసాను. అవి బాధ్యతలన్నీ వాళ్ళ నాన్నే తీసుకొని ఫుడ్ కూడా పెట్టారు. మూవీ చూడు ప్రశాంతంగా అని చెప్పి. సో, వీకెండ్స్ వస్తే మాకైతే చాలా టైము ఉంటుంది. యాక్చువల్లీ చాలా ప్లాన్ చేసుకున్నాం కానీ వీకెండ్ ఎలా అయిపోయిందో కూడా అర్థం కాలేదు. సో, ఇంకా అవి అయితే వాళ్ళ నాన్న బుక్స్ చెప్తున్నారు.
మేము డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసాము. ఇప్పుడైతే సింక్లో ఉన్న అంట్లన్నీ తోమేసి కిచెన్ కౌంటర్ టాప్ అంతా నీట్గా చేసేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది రేపు పొద్దున్నే లేచేసరికి. ఇప్పుడు బద్ధకంగా అలా పడుకున్నాను అంటే కనుక రేపు మార్నింగ్ లేగడమే హడావిడి అయిపోద్ది. దట్టు రేపు మండే ఆఫీస్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి అన్ని ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను ఈ రోజే కిచెన్ అనేది నీట్గా సెటప్ చేసుకునే పడుకుంటాను. నాకేంటంటే నైట్ టైము పడుకునే టయానికి సింక్లో అంట్లేం లేకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. అలా సింక్లో అంట్లేమన్నా ఉంటే నాకు మాత్రం చాలా చిరాగ్గా అనిపించిద్ది. అందుకే నేను మ్యాక్సిమం అస్సలు ఉంచను 99%. దానివల్ల ఏంటంటే మనకి లక్ష్మీదేవి కూడా వస్తుంది. సో మనకి లక్ష్మీదేవి ఉండాలన్నా, మన ఇల్లు మంచిగా ఉండాలన్నా, మార్నింగ్ లేగడమే మనం ప్రశాంతంగా ఉండాలన్నా సరే ఖచ్చితంగా ఈ అలవాటుని అయితే మనము ఖచ్చితంగా ట్రై చేయాలి. అండ్ దాంతోపాటు నాకు పీరియడ్స్ అయితే ఇంకా రాలే కదా, మా యోగ మ్యామ్ అయితే ఒక రెమెడీ చెప్పారు. 3 days అది అయితే ఫాలో అయితే పీరియడ్స్ కూడా వస్తాయి అని చెప్పేసి, అది లాస్ట్లో అయితే చూపిస్తాను. అంటే మీకు ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏమీ లేకపోతే మాత్రమే ట్రై చేయండి అన్నట్టు. సో నేనైతే ఇది సెకండ్ డే తాగుతున్నాను. నాకు పీరియడ్ స్కిప్ అయ్యి కూడా ఒక 5 to 6 days అవుతుంది. సో యోగా చేస్తున్నాను కదా మరి అంటే నేను ఫుడ్ స్లీపు మంచిగా లేదు కదా, సో అది కూడా చాలా ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. మెయిన్ స్లీపు, నెక్స్ట్ ఫుడ్. స్ట్రెస్ అలాంటివి ఏం లేవులే కానీ మంచిగా స్లీపు అండ్ ఫుడ్ కరెక్ట్గా లేదంతే. నాకైతే స్ట్రెస్ ఏం లేదు, నేనైతే హ్యాపీగా ఉన్నాను. ఎక్కువగా దేని గురించి ఆలోచించేదల్లా ఈ సోషల్ మీడియా గురించి తప్పించి ఫ్యామిలీలో అయితే నాకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ ఏమీ లేవు, ప్రశాంతంగా ఉంటాను. సో డ్రింక్ అయితే వచ్చేసి 1 స్పూన్ జీరా, 1 స్పూన్ సోంపు, 2 inches జింజరు, ఒక పావు స్పూన్ పసుపు, ఇవన్నీ వేసి బాగా మరిగించాలి. వాటర్ మరిగించిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేసుకొని తాగేయడమే. తాగేసి ఇక పడుకోవడమే అనమాట. ఇంతే. వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా సజెషన్స్ ఉంటే చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో మీరందరూ నన్ను మీ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ప్రెజెంట్ అవి ఇంకా పడుకోలేదు, వాళ్ళ నాన్నతో ఆడుకుంటూ ఉన్నాడనమాట. సో ఆయన పడుకున్న తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ది ఒక మూవీ అయితే చూసాము కొంచెం. సో ఎలా చూసామనేది సీక్రెట్ చెప్పకూడదు. ఇంతే వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.